రాగలిగాం. ఇవాళ మిగతా ఏ దేశాలతో కూడా పోల్చుకున్నా మన రోడ్లు కావచ్చు, మన ఎయిర్పోర్ట్లు కావచ్చు, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ దగ్గరికే వద్దాం. ఈ 60-30-10 రేషియో వర్కౌట్ కావట్లేదా? చాలా చోట్ల ఈ లుకలుకలు కనిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వంలో. అంటే నేను చెప్పేది నామినేటెడ్ పదవుల భర్తీ విషయం. ఇప్పుడు సపోజ్ మీ ఎమ్మెల్యే ఉన్నారనుకోండి, మీకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ ఎమ్మెల్యే ఉన్న చోట మీసే 60% నడవాలి. దాని పరిధిలో ఉండే ఏమైనా నియామకాలు అవి ఉంటే మీసే నడవాలి. తెలుగుదేశం అంటే తెలుగుదేశం, అలాగే జనసేన ఉంటాయి. అలా నడవట్లేదు, మొత్తం తెలుగుదేశం హైజాక్ చేసేసింది అనే మాట వచ్చి నిన్నటికి నిన్న చూసాం. మన వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్లో గొడవ, ఆ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఆయన ముందే, మంత్రి నారాయణ గారి ముందే గొడవ పడ్డారు. ఇదేంటంటే సమన్వయం ఎక్కడైనా లోపిస్తుందా? అంటే యాక్చువల్గా ప్రతి పార్టీలో నామినేట్ పోస్టులు చేసే అడిగేవాళ్ళు ఎక్కువ ఉంటారండి. పర్టికులర్గా భారతీయ జనతా పార్టీ తరఫున 10 మంది ఉంటే, జనసేన తరఫున 20 ఉంటే, వాళ్ళ తరఫున 30 మంది ఉంటారు. ఆ రేషియో అలా ఉంటుంది జనరల్గా. నేను అనేది ఏంటంటే ఇప్పుడైనా సరే ఏవైతే నామినేట్ ఆల్రెడీ ఇంకొక 12వ తారీఖు సంవత్సరం అయిపోయింది. ఓటింగ్తో పోలింగ్ డేట్ లెక్కేసుకుంటే సంవత్సరం దాటింది. మనం ఏది పోలింగ్ డేట్ లెక్కేసుకుంటే మనకి. సో నేను అనేది ఏంటంటే ఈ రోజున ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించింది ఒక్కరోజు మొత్తాన్ని 175 కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు 3 పార్టీలు కూటమి లీడర్లు పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, ఆయన కూర్చొని ఒక 3 రోజులు సర్కస్ చేసేసి ఎండ్స్ ద మ్యాటర్ అంటే అయిపోద్ది. రానాళ్ళు ఎవరైనా ఉన్నారు వాళ్ళని పిలిచి, అరే బాబు నీకు ఈసారి ఇవ్వలేకపోయాం, నెక్స్ట్ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ రెన్యువల్ అవుతుంది, మళ్ళీ నీకు ఇస్తాం అంటే ఎవరు కూడా బాధపడే వాళ్ళు ఉండరండి. ప్రతి వాళ్ళు కూడా అడ్జస్ట్మెంట్ అవుతారు. మరి ఎందుకు చేయట్లా టైం? అదే ఇప్పుడు రాగానే ఏముంది, ఇప్పుడు ఇగో ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ మురికాల క్లీన్ డ్రైనేజీకి క్లీన్ చేయడమే సరిపోతుంది. కేసులు కూడా ఎప్పుడు అరెస్ట్? జూన్ 12 అసలు ఏమంటే అతను అరెస్ట్ చేసినా చేయకపోయినా ముందు మన టార్గెట్ ఈజ్ డెవలప్మెంట్ ఫస్ట్ బేసికల్గా. నేను ఎందుకు చెప్తున్నానంటే చట్టం తన పని తను చేసిపోద్ది. మనం అరెస్ట్ చేయాలనే ఇంటెన్షన్తో మనం ఉన్నాం కదా. తప్పు జరిగిందా లేదా ఫస్ట్, తప్పు ప్రూవ్ అయితే ఆటోమేటిక్గా సిస్టమ్గా కోర్టులో ఒప్పుకోవు, పోలీసు అయిందని మీరే ఎవిడెన్స్తో సహా చూపిస్తారు. అదే నేను అంటుంది. మేము జైల్లో వేస్తాం అట్లా మేము మాట్లాడే పరిస్థితి మనది కాదు. మనం ఎందుకు మాట్లాడమంటే డెమోక్రసీలో ఉన్నప్పుడు డెమోక్రసీ పద్ధతిలోనే జ్యుడిషియరీని రెస్పెక్ట్ చేయాలి, ఐపీఎస్ బ్యూరోక్రసీని రెస్పెక్ట్ చేయాలి, అట్ ద సేమ్ టైం పొలిటికల్ సిస్టమ్ని, జర్నలిజం మీలాంటి వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. ఆ సిస్టంలో వెళ్తే తప్పితే ఇక జగన్కి మాకు తేడా ఉంది, వాడిని వేసేయండి, వీడిని వేసేయండి, వాడిని కొట్టండి, నేను బాధండి, సుధాకర్ కనుక బట్టలు తీసుకొట్టినట్టు, ఆడేవాడు విమర్శిస్తే ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన పడేసినట్టు, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ నాగభూషణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే చట్టం దాని పని అది చేసుకుపోతుంది. జగన్మోహన్ రెడ్డి లాగా వాడిని వేసేయండి, వీడిని వేసేయండి అనే ఫార్ములాలు కూటమి ప్రభుత్వంలో